సాయి భావన జనవరి 19. సర్వస్య శరణాగతి. మానవులంతా భగవంతుడు నాటిన ఉద్యానవనంలోని పూల మొక్కలే. వాటిని రక్షించే బాధ్యత ఆయనదే. భక్తులకు ఇహపర శ్రేయస్సును చేకూర్చడానికే వచ్చినవారు బాబా. కనుక మానవులు మనోవాక్కాయ కర్మలతో చేసే పనులన్నీ బాబాకు సంపూర్ణంగా అర్పించాలి. దీనినే సర్వస్య శరణాగతి అని అంటారు. మన మనస్సులోనే ఉన్న బాబాను అనుక్షణం మనం ధ్యానిస్తూ ఉండాలి. బాబా వాక్కులను మనం జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే బాబా మనలను తప్పకుండా తన పాద సన్నిధికి చేర్చుకుంటారు. మనం బాబానే సర్వస్వంగా భావించి జీవించాలి. ఒకసారి అలింద నుండి ఒక స్వామి చెవిపోటుతో బాధపడుతూ వచ్చి బాబాను శరణు వేడాడు. ఆయన చెవిపోటుకు శాస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయినా బాధ తగ్గకపోవడంతో బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఏ వైద్యం చేయకుండా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. ఆయన బాబా మాటల మీద విశ్వాసం ఉంచి పూనా వెళ్ళాడు. ఒక వారం రోజుల్లో చెవిపోటు పూర్తిగా తగ్గిపోయింది. స్వామి బాబాను సంపూర్ణంగా విశ్వసించి సర్వస్య శరణాగతి చేయడం వల్ల శాస్త్రచికిత్స కూడా సాధ్యం కాని చెవిపోటు తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. మనం ఏ పని చేస్తున్నా బాబాను స్మరిస్తూ ఆయన అనుజ్ఞ వల్లనే చేస్తున్నామని భావించాలి. నేను, నాది అనే భావం పెట్టుకోరాదు. మనం ఏ పని చేస్తున్నా ఇది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే స్పృహతో చేయాలి. అప్పుడే తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. అంతేకాదు, నేను చేస్తున్నాను అనే అహంకారం కూడా క్రమేణా తగ్గి పూర్తిగా భగవంతుడికి శరణాగతులం అవుతాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.